తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా లింగంగుట్ల నుంచి సీఎం చంద్రబాబు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6,000 సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. వీరిలో అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న 1,16,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం 3,125.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,342.92 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 782.55 కోట్లుగా ఉంది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం లింగంగుంట్లకు చేరుకోనున్నారు. ప్రజావేదిక సభలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. ఎల్నినో దృష్టిలో పెట్టుకుని వర్షాభావ పరిస్థితులను తట్టుకునేటువంటి విధంగా ఏదైతే గేదెలకు పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి విధంగా 30 రకాలైనటువంటి గ్రాస్ పెంచేటువంటి దానికి సీడు ఫీల్డ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా గానుగా పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది. బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది. అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది.